హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం మసాలా వంకాయని సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. చూడండి, వంకాయ చాలా సాఫ్ట్గా కుక్ అయింది. కర్రీ టేస్ట్ సూపర్గా వచ్చింది. ఇది రైస్లోకి, రోటీలోకి, బగారన్నంలోకి సూపర్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ని వేసి 2 మీడియం సైజ్ ఆనియన్స్ని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ని ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఒక టమాటాని, ఒక పచ్చిమిర్చిని వేసి ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. టమాటా మరీ సాఫ్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక 1 మినిట్ ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు మసాలా కోసం ఒక స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, చెక్క, 2 లవంగాలు, ఒక యాలక్కాయని, 5-6 బాదం పప్పు లేదా జీడిపప్పు పలుకుల్ని, ఒక గుప్పెడు వేరుశనగ గుళ్ళని, ఒక స్పూన్ నువ్వులు, ఒక గుప్పెడు ఎండు కొబ్బరిని వేసి ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వంకాయల్ని ఫ్రై చేసుకోవడానికి ఒక బౌల్లోకి వాటర్ని తీసుకొని ఉప్పు వేసుకొని వంకాయల్ని 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకునేటప్పుడు పురుగు ఏమన్నా ఉంటాయి చూసుకొని కట్ చేసుకోవాలి. ఇలా 4 భాగాలుగా కట్ చేసుకొని ఉప్పు వేసిన వాటర్లో ఈ వంకాయల్ని వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసిన వాటర్లో వంకాయలని వేయటం వల్ల వంకాయలు కలర్ చేంజ్ అవ్వకుండా నీట్గా ఉంటాయి. ఇప్పుడు మనం మసాలాలు ఫ్రై చేసుకున్న బాండీలోని ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి కట్ చేసుకున్న వంకాయలన్నింటినీ ఈ ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు వంకాయని ఫ్రై చేసుకోవాలి. ఈ వంకాయలో వేసే మసాలా చల్లారిపోయి ఉంటుంది కదా, ఆ మసాలానన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదా అల్లం వెల్లుల్లి ముక్కల్ని యాడ్ చేసుకోవచ్చు. రుచికి సరిపడా ఉప్పు, పసుపు, 2 స్పూన్స్ కారాన్ని యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు వంకాయలు 5 మినిట్స్ ఒకవైపు ఫ్రై అయి ఉంటాయి కదా, మూత తీసి మరోవైపుకి టర్న్ చేసుకొని ఇంకో 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లోనే ఫ్రై చేయడం వల్ల మన కర్రీలో వేసినప్పుడు త్వరగా మగ్గిపోతాయి, కర్రీ కూడా త్వరగా అయిపోతుంది. మళ్ళీ మూత పెట్టి ఇంకో 5 మినిట్స్ రెండో వైపు ఫ్రై చేసుకోవాలి. ఇలా 10 మినిట్స్ వంకాయల్ని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. వంకాయలు 60% ఇక్కడే ఫ్రై అయిపోతాయి. ఇలా వంకాయల్ని పక్కకు తీసుకొని మనం మిక్సీ పట్టి పెట్టిన పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ని ఈ ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్లోకి యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒక్కసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. ఇప్పుడు వంకాయలు ఫ్రై చేసినవి ఉంటాయి కదా, అందులోకి కొంచెం ఉప్పుని చల్లుకొని పెట్టుకోవాలి. ఇలా ఉప్పు చల్లడం వల్ల కర్రీలో వేసినప్పుడు వంకాయలకు సప్పగా లేకుండా ఉంటాయి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మొత్తం అంతా ఒక్కసారి కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో మసాలా ఉంటుంది కదా, ఆ వాటర్ని ఆ మిక్సీ జార్లో వేసుకొని ఆ వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకొని మసాలా అంతా ఒక్కసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా పైన ఇలా పొంగు నురగలాగా వస్తుంది కదా, దాన్ని అంతా తీసేయాలి. లేకపోతే కర్రీ అనేది అంత క్లియర్గా ఉండదు. ఈ పొంగుని ఏదైనా స్పూన్తో కానీ గరిటెతో కానీ తీసి పడేసేయాలి. కర్రీ అనేది క్లియర్గా వస్తుంది, చూడ్డానికి బాగుంటుంది ఇలా పొంగు తీయడం వల్ల. మళ్ళీ మూత పెట్టి ఇంకో 5 మినిట్స్ ఉడికించుకోవాలి. చూడండి, కర్రీ అనేది కొంచెం దగ్గరగా పడింది కదా, ఇలా దగ్గరగా పడినప్పుడు మనం ఫ్రై చేసుకున్న వంకాయల్ని ఈ కర్రీలోకి యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒక్కసారి కలుపుకోవాలి. ఇలా ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి కర్రీ ఇంకొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. మొత్తం అంతా ఒకసారి కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని అవసరమైతే ఉప్పుని యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఉప్పు పర్ఫెక్ట్గా సరిపోయింది. మూత పెట్టి కర్రీ ఇంకా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి.
ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కర్రీ అనేది దగ్గరగా పడింది కదా. ఇప్పుడు ఒక స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. ఇలా 1 మినిట్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ బద్ద నిమ్మరసాన్ని పిండుకొని కొంచెం కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మసాలా వంకాయ రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి.